వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. మార్కాపురం ప్రమాదాల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. బస్సులో గ్యాస్ సిలిండర్ కూడా ఉందనేటువంటి సమాచారం. ఇక మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్కి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బస్సును పరిశీలిస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ బయటపడినట్లుగా తెలుస్తోంది. 5 కిలోల బరువు గల సిలిండర్ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 14కు చేరింది. మృతులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. క్షతగాత్రులకు 2 లక్షల వరకు పరిహారాన్ని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మార్కాపురం ప్రమాద ఘటనలో ఏంటి, నిజంగా గ్యాస్ సిలిండర్ ఉందా, అదే ప్రమాదానికి గల కారణమా, అందువల్లే తీవ్రత ఈ స్థాయిలో ఉంది అని కూడా చెప్తున్నారు. అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, అంటే చావు ఏ రూపంలో వస్తుందో కూడా ఎవరు ఊహించడం అనేది కష్టం అనమాట. అంటే ఈ రోజుల్లో బట్టి ప్రయాణాలు చేయడం అనేది, అంటే ఎక్కడ ప్రయాణం చేసినా సరే అది భయంకరంగానే ఉంటుంది. విమాన ప్రయాణం సురక్షితం అన్నారు, విమాన ప్రయాణం ప్రమాదకరమే, రైలు ప్రయాణం అదే పరిస్థితి ఉంది, ఇప్పుడు బస్సుల ప్రయాణం అదే. ముఖ్యంగా ఈ ప్రైవేట్ బస్సులకు సంబంధించి ప్రజల ఆందోళన అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళు ప్రభుత్వాలకు సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, ప్రైవేట్ యాజమాన్యాలు అనుసరిస్తున్నటువంటి వైఖరి, అంటే కాసుల కోసం ఈ డ్రైవర్ల కక్కుర్తి కానీ, లేదంటే వీళ్ళందరి కక్కుర్తి కూడా ప్రమాదకరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు మనం తాజాగా చూసుకున్నటువంటి ప్రమాదంలో మార్కాపురం దగ్గర మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి చూస్తే అసలు కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి స్పష్టత లేదు. అయితే తాజాగా బస్సును వెలికితీస్తున్న బస్సులో ఉన్నటువంటి ఏదైతే హరికృష్ణ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వోల్వో బస్సులో వెలికితీస్తున్నటువంటి సమయంలో ఒక గ్యాస్ సిలిండర్ 5 కేజీల గ్యాస్ సిలిండర్, అంటే మామూలుగా బ్యాచులర్ రూమ్స్ లోను వీటిలో వండుకునేటువంటి ఒక గ్యాస్ సిలిండర్ కనపడటం జరిగింది. అంటే అందులో గ్యాస్ ఉందా లేదంటే ఎంటీ గ్యాస్ సిలిండర్ తీసుకెళ్తున్నారా అనేది ఇక్కడ కొంత అంటే అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పుడు దాంట్లో ఒకవేళ అది ఎంటీ గ్యాస్ సిలిండర్ కాకపోతే అది పేలిపోయేటువంటి అవకాశం ఉంది, అది కూడా తునాతునకలు అయిపోయేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది రావటం లేదు. అయితే గతంలో మనం చూసుకున్న కర్నూలు సమీపంలో జరిగినటువంటి ప్రమాదంలో 200కు పైగా మొబైల్ ఫోన్లు ఉన్నాయి అనేది వార్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కొంత, అంటే ఇప్పుడు కూడా అదే తరహాలో ఏమైనా జరిగిందా, అయితే ఒకవేళ అందులో గ్యాస్ ఏమైనా లీక్ అయ్యిందా, లీక్ అవటం వల్లనే వెంటనే ఢీకొన్న వెంటనే ఏదైనా రాపిడ్ వచ్చి అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏదైనా రాపిడికి గురే ప్రమాదం జరిగిందనే దానికి సంబంధించి కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ఒక్క ప్రమాద ఘటనలో ఎన్నో రకాల నిర్లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అంటే డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా అంశాలు బయటపడుతున్నాయి. ఆర్టీఏ అధికారులు ఏం చేస్తున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. దీన్ని ఎలా చూడాలంటారు? ఈ లంచాలు అనే కానీ ఆర్టీఏ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాయి, ఇప్పుడు అందులో బస్సులో ఉన్నటువంటి ఏదైతే వాడినటువంటి మెటీరియల్, ఆ బస్సు తయారీకి సంబంధించి వాడినటువంటి మెటీరియల్ కానీ, లేదంటే మరికొన్ని పరికరాలు కానీ, ఇప్పుడు అక్కడ డ్రైవర్ కక్కుర్తిపడి గ్యాస్ సిలిండర్ తీసుకొస్తే ఆ గ్యాస్ సిలిండర్ వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు. అలాగే లేదంటే ఇంకితరత్ర ఏమన్నా ఉండొచ్చు. అంటే గుద్దుకున్న అగ్ని ప్రమాదం ఎందుకు సంభవిస్తుంది అనేది కూడా ఇక్కడ అనుమానం కదా. కాబట్టి అప్పటికే గ్యాస్ ఏమన్నా వెనక డిక్కీలో లీక్ అవుతుందా అనే దానికి సంబంధించి కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ కొంత పోలీసులు కూడా ఈ కఠినంగానే వ్యవహరిస్తున్నారు. అదే ఫోరెన్సిక్ విచారణలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే దీనికి సంబంధించి నిర్లక్ష్యాన్ని కూడా ఒక ప్రధాన కారణంగా కూడా చెప్తూ ఉన్నారు కదా. బస్సులో అక్రమంగా తీసుకొచ్చేటువంటి వస్తువుల మీద కూడా ఒక నిఘా ఉండాలి అనేటువంటి మాట. ఇప్పుడు నిఘా ఉండాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడో బస్సు ఎక్కుతారు, ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లిలో బస్సు స్టార్ట్ అవుతుంది, వాళ్ళు ఎక్కడో హయత్ నగర్ ఎక్కడో దాటిన తర్వాత బస్సు ఎక్కారు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. మనం అది ఎక్కిన తర్వాత ఇప్పుడు దారిలో దానికి ఆర్టీఏ అధికారులు ఎక్కడ ఉన్నారు అంటే చూసే పరిస్థితి ఉండదు కదా. కాబట్టి వీళ్ళకి సంబంధించి అంటే అలౌ చేసినప్పుడు ఈ డ్రైవర్లు కానీ, లేదంటే అందులో ఉన్నటువంటి క్లీనర్లు కానీ, వీళ్ళ అసిస్టెంట్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకి సంబంధించి కొంత వీళ్ళు చేసేటువంటి తప్పిదాల వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం. అంటే వాళ్ళే పూర్తి స్థాయిలో చెక్ చేసుకున్న తర్వాతే ప్యాసింజర్ ని లోపలికి అలౌ చేయాలంటారు. ఎస్, అంటే ప్యాసింజర్ లోపలికి తీసుకురావడం ఉండదు, డిక్కీలో పెట్టారు కదా. కాబట్టి డిక్కీలో పెట్టేటప్పుడు లేదు 100-150 ఇస్తా ఉండేవాళ్ళు, క్లీనర్ కు 100-150 ఇస్తాం పెట్టుకుంటే పెట్టుకుంటాడు కదా. ఏముంది, అతనికి వచ్చేటువంటి జీతం 8,000-9,000 ఉంటుంది. అట్లా తలో 100-200 వస్తే ఇంకొక 5,000-6,000 ఎక్స్ట్రా వస్తాయి నెలకి. కాబట్టి అందుకే వాళ్ళు కూడా ఆశపడతారు. అవును, ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. బస్సును పరిశీలిస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ బయటపడింది. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మనం దాన్ని చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చా ఈ భారీ స్థాయి ప్రమాదానికి సంబంధించి? అలాగే 5 కిలోల బరువు గల సిలిండర్ బస్సులో అక్రమంగా రవాణా చేస్తూ ఉండబట్టి ఈ ఘటన జరిగిందనేటువంటి ఒక ఆ కోణంలో కూడా
దర్యాప్తు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14కు చేరింది మృతుల సంఖ్య. మృతులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. క్షతగాత్రులకు 2 లక్షల పరిహారం ప్రకటించారు.